రెడ్డి గారు, పిసిసి కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జ్ సతీష్ సావంత్ గారు, అదేవిధంగా ప్రభుత్వ అడ్వైజర్లు, మంత్రులు, ఏఐసిసి కార్యదర్శులు సంపత్ గారు, కుసుమ్ కుమార్ గారు, మిగతా పార్టీ అనుబంధ సంఘాలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉందో సార్ సంబంధించినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి 34,000 చిల్లర పోలింగ్ స్టేషన్లో బిఎల్ఏల నియామకం చేపట్టి ఎక్కడ కూడా అర్హత కలిగినటువంటి ఓటును తొలగించకుండా రాజకీయ దురుద్దేశంతో, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి సార్ రివ్యూ జరిగినటువంటి రాష్ట్రాల్లో ఉదాహరణకు బెంగాల్ తీసుకున్నా, అస్సాం తీసుకున్నా, వేరే రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతో ఓట్లను తొలగించేటువంటి ప్రధాన ఎజెండాతోటి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. గతంలో 2003 ప్రాంతంలో లింగ్డో ఎన్నికల కమిషన్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్ మిస్ కావద్దు అనేటువంటి ఆలోచనతోటి ఈ ఓటర్ రివిజన్ జరిగితే, ఇప్పుడు తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా లేదా ఆ పార్టీకి సానుభూతిపరంగా కనబడకపోతే ఓట్లను తొలగించాలి, ఓటు అనే అర్హతను అతని నుంచి తొలగించేటువంటి కుట్ర ద్వారా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎన్నికల కమిషన్ అందరూ చెప్తా ఉన్నారు, ఇవాళ ఎన్నికల కమిషన్ అనేటువంటిది నిష్పక్షపాతంగా స్వయం ప్రతిపత్తిగా పనిచేయాల్సిన సంస్థ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా పనిచేస్తుందనేటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. మొన్నటి బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ మీద కోర్టుకు వెళ్ళినటువంటి సంగతులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్కు సంబంధించిన ప్రక్రియ ద్వారా జరిగేటువంటి ఈ ఓట్ల రివిజన్ లోపల ఏ ఒక్క అర్హత కలిగినటువంటి ఓటరు కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హరిజన, గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు లేదా వివిధ వృత్తుల ద్వారా విదేశాలకు లేదా బయటికి లేదా వివిధ గ్రామాల్లో పరస్పరంగా ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళ యొక్క పేర్లు తొలగించేటువంటి కుట్ర జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి బూతును ఒక కేంద్రంగా, ఒక యూనిట్గా తీసుకొని తప్పకుండా అక్కడ స్థానిక నాయకత్వంతో మరి ఈ యొక్క ఓట్ల పరిశీలనలకు సంబంధించిన కార్యక్రమం చేయాలనేటువంటి నిర్ణయం ఏకగ్రీవంగా హాజరైనటువంటి సభ్యులందరూ కూడా కలిసి తీసుకోవడం జరిగింది. ఈ ఎందుకు ఇంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తూ ఉంది? ఈరోజు మేము ఇటీవల జరిగినటువంటి అనేక ఉదాహరణలు దేశవ్యాప్తంగా, అటు బెంగాల్ రాష్ట్రం తీసుకున్నా, వేరే ఈ మధ్య జరిగినటువంటి ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాలను తీసుకుంటే భారతీయ జనతా పార్టీ సింగిల్ ఎజెండాతోటి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లుంటాయి అనుకునేటువంటి ప్రతి ఓటును తొలగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ మా ఎజెండా కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ఒక్క ఓటర్ను కూడా తొలగించకుండా కాపాడడం. ఆ యొక్క ప్రక్రియలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలను చైతన్యపరిచి, ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. బిఎల్ఓలుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు, బిఎల్ఎల్గా పార్టీ ప్రతినిధులు మీ దగ్గరకు వస్తారు. మీ ఓటు హక్కుకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నటువంటి ధృవీకరణ పత్రాలను సమర్పించి మీ ఓటు హక్కును అదేవిధంగా కొనసాగించే విధంగా మరి మీ ఓటరు పరిశీలన ప్రక్రియలో ప్రజలు అప్రమత్తంగా మీ ఓటును కాపాడుకునే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీగా గ్రామ స్థాయి నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, యువజన కాంగ్రెస్ కార్యకర్త, అన్ని అనుబంధ సంఘాలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనేటువంటి మాట ఈరోజు నిర్ణయం జరిగింది. భవిష్యత్తులో కూడా పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి మంత్రుల నుంచి మొదలెట్టుకుంటే ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూడా నియోజకవర్గాల వారీగా తప్పకుండా ప్రతి బూత్ లోపల ఈ ప్రక్రియ సజావుగా సాగే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎందుకంటే ప్రజలు ఆందోళనకరంగా ఉన్నారు. దాదాపు 93 లక్షల ఓట్లను బెంగాల్లో తీసేసినటువంటి పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆనాడు మమతా బెనర్జీ మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి కొట్లాడితే కూడా మరి ఎన్నికల కమిషన్ నుంచి ఏం రిలీఫ్ దొరకనటువంటి పరిస్థితి. అందుకే ముందస్తు జాగ్రత్తగా మేము ఎన్నికలకు సంబంధించినటువంటి పిఎల్ఏలు గతంలో మరి ఓటింగ్ ఏదైతే సభ్యత్వ నమోదు మరి చేసినామో డిజిటల్ ద్వారా ఆ బిఎల్ఓలను వినియోగించుకొని ఈ బిఎల్ఏల ద్వారా ఈరోజు గ్రామాల వారీగా కార్యక్రమం చేస్తాం. వాళ్ళందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా
ఆ బిఏలను ట్రైనింగ్ ఇవ్వడానికి సంబంధించిన విషయం లోపల కూడా కొంత ట్రైనర్స్ను తయారు చేయడం జరిగింది. వాళ్ళు 119 కాన్స్టిట్యున్సీల్లో రాబోయే 10 రోజుల్లో తప్పకుండా ప్రతి బిఎల్ఏకు ఏ విధంగా ఈ ప్రభుత్వ కుట్ర ఉంది. గతంలో లిండో గారు ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు ఆలోచన విధానం వేరు. ఏ ఒక్క ఓటరు అర్హత కలిగిన ఓటరు ఈ ప్రజాస్వామిక దేశంలో మిస్ కావద్దు, ఎక్కడ కూడా ఆ ఓటరు యొక్క అవకాశాన్ని కోల్పోవద్దనే ఉద్దేశం ఆనాడు ఉంటే, ఈనాడు ఉద్దేశం పూర్తిగా దానికి వ్యతిరేకంగా, వారికి వ్యతిరేకంగా ఓటేస్తారనుకునేటువంటి ప్రతి ఓటర్ను తొలగించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో టార్గెట్ పేరు మీద టార్గెట్ చేసి కుట్రపూరితంగా ఓట్లు తొలగించేటువంటి అవకాశం దొరుకుతుంటుంది. ఉపాధి అవకాశం మీద పక్కకి వెళ్ళినటువంటి వాళ్ళు అయితే రాహుల్ గాంధీ గారు న్యాయ యోధ, రాజ్యాంగ పరిరక్షణకు దేశవ్యాప్తంగా ఈరోజు ఒక నినాదం తీసుకొని పోతా ఉన్నాడు. ఆ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఓటు హక్కును కాపాడుకోవడానికి, ఓటు హక్కు ఎవరు కూడా అన్యాయంగా కోల్పోకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు అనే ఆయుధాన్ని తన ఆయుధంగా ఆ పౌరుడికి ఉంచేటువంటి బాధ్యతలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యాచరణ ఇంత పెద్ద ఎత్తున అందరి అభిప్రాయాలు తీసుకొని దాదాపు 4 గంటల పాటు ఈ సమావేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలోచన విధానం, ప్రభుత్వం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నియంత్రిత విధానం, దానికి ఏ విధంగా మరి రాష్ట్రాల వారీగా మనం ఎదుర్కోవాలో ఒక ఆలోచన సరళ చర్చ వచ్చింది. తప్పకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ ఓటరు పరిశీలన న్యాయమైన ఓటరుకు అన్యాయం జరగకుండా ఉండేలా మరి సంధానకర్తగా వ్యవహారం చేయడమే కాకుండా ప్రజలు కూడా చైతన్యం చేసి ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకొని రిటైన్ చేసుకునే విధంగా ప్రజలు కూడా చైతన్యపరిచే కార్యక్రమాన్ని పార్టీ పరంగా చేస్తాము, చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నామన్న మాట సందర్భంగా మనం చేస్తాము.